యవ్వనం ఒక వరం. ఆ వరం మీద ఆధారపడి ఉంటుంది రాబోయే తరం. మనిషి జీవితంలో యవ్వనంతో చాలా ప్రాధాన్యత ఉంది. యవ్వనంలో రేపటి కోసం శ్రమిస్తే రాబోయే భవితకు బంగారు బాట వేసినట్లే. అదే యవ్వనంలో తప్పుడు అడుగులు వేస్తే, తప్పుడు దారిలో నడిస్తే ఏమైపోతుందో యువత, భవిత ఎటువైపు పోతుందో అవేమీ పట్టని గత ప్రభుత్వం, రాబోయే తరం, ఇటువంటి యవ్వనంలో ఉన్న యువతీ యువకుల భావి భవిష్యత్తు సర్వనాశనమైన నాకేమిటి, నాకు లక్షల కోట్లు కావాలి అని తన వాళ్లతో, తన మనుషులతో, తన నాయకులతో డ్రగ్స్, గంజాయి ఇలాంటి మత్తు పదార్థాలు పండించి సరఫరా చేసి పంపిణీ చేసి మాదక ద్రవ్యాల మాఫియాని పెంచి పోషించి యువతీ యువకులను మత్తు పదార్థాలకు బానిస చేయాలని ప్రయత్నం చేసింది. అంతేకాదు 33,000 మంది మహిళలు, ఆడపిల్లలు అదృశ్యమైన తనకేమీ పట్టనట్టు తన దూపిడి మీదే దృష్టి పెట్టింది. కానీ నేటి యువత భావి భారత భవిత అని దృఢంగా నమ్మే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువతీ యువకులను మాదక ద్రవ్యాల నుండి కాపాడి యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఏకైక దృఢ సంకల్పంతో మరియు మహిళలకు, యువతులకు, పిల్లలకు రక్షణ కల్పించాలన్న సంకల్పంతో ఈగల్ అండ్ శక్తి టీంల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ ను ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతి కేంద్ర కార్యాలయం, జిల్లాలో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ అమరావతిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్, 26 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేస్తుంది. గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, రవాణా నియంత్రణ, నేరాల దర్యాప్తుల విచారణపై ఈగల్ ఫోర్స్ కార్యాచరణ చేపట్టనుంది. ఇందులో పనిచేసే సిబ్బందిని డిప్యూటేషన్ మీద తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఇందులో చేరిన యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగులకు 30% ప్రత్యేక అలవెన్స్ ఇవ్వనుంది. గంజాయి, డ్రగ్స్ వ్యవహారాలు విచారణకు 5 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుకు సంబంధించి హైకోర్టుకు నివేదించారు. ఈగల్ టీమ్ ఫోర్స్ కు ముందుగా 8.59 కోట్లు కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. గంజాయి సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, విక్రయం, కొనుగోలు అంశాలలో కఠినంగా వ్యవహరించాలని, దీనికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రాష్ట్రంలో మత్తు పదార్థాలు, సింథటిక్ డ్రగ్స్ స్మగ్లింగ్లను ఉక్కుపాదంతో అణిచివేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్యాన్ని కాపాడేలా, మాదక ద్రవ్యాలు నెట్వర్క్ ధ్వంసం చేసేలా కార్యాచరణ దర్యాప్తు ఉండాలని ఈగల్ కి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఒక ఎస్పీ, అదనపు ఎస్పీ, డిఎస్పీలతో పాటు 459 సిబ్బందిని కేటాయిస్తూ ఈగల్ సెల్ ఏర్పాటు చేశారు. మరోవైపు స్థానిక పోలీసులతో కలిసి రాష్ట్రంలోని గంజాయి, డ్రగ్స్ కేసు నమోదు చేయడంలో ఈగల్ ఫోర్స్ బాధ్యత తీసుకుంటుంది. రాష్ట్రంలో పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఇతర పోలీస్ యూనిట్లు ఈగల్ టాస్క్ ఫోర్స్ కేసుల నమోదు, దర్యాప్తులో సహకరిస్తుంది. ప్రభుత్వం అనుమతితో దేశంలో ఎక్కడికైనా వెళ్లి విచారణ జరిపే అధికారం ఉంటుంది. 24 గంటలు పనిచేసే సెంట్రల్ కంట్రోల్ రూమ్ కూడా ఈగల్ కేంద్రాలయం ఏర్పాటు చేశారు. అలాగే ప్రజలకు అందుబాటులో ఉండేలా ఫిర్యాదులు చేసేందుకు, ప్రజలు సమాచారం అందించేందుకు 1972 నెంబర్తో కాల్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం శక్తి టీములు కూడా ఏర్పాటు చేసింది. ఈ శక్తి టీం మహిళలు మరియు పిల్లల భద్రత మరియు రక్షణపై దృష్టి సారిస్తుంది. మాదక ద్రవ్యాల మాఫియా కింగ్ పిల్లర్లను లక్ష్యంగా చేసుకుని సరఫరా, వినియోగాలను అరికట్టడానికి అధునాతనమైన నిఘా, విస్తృతమైన ఫీల్డ్ వర్క్ మరియు ఇంటర్ ఏజెన్సీ బృందాలు పనిచేస్తాయి. శక్తి టీం మహిళలు, పిల్లల భద్రత పెంపొందించడానికి తక్షణ సాయమందించడం, నేరస్తులను నిరోధించడం మరియు మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం చేస్తుంది. రాష్ట్రంలో 164 శక్తి బృందాలు ఏర్పాటు చేశారు. ఇవి మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తూ బస్టాండ్లు, కళాశాలలు మరియు పార్కులు వంటి హాట్ స్పాట్లో తరచుగా సాధారణ దుస్తులలో గస్తీ తిరుగుతూ ఉంటారు. ఈ శక్తి టీం కోసం మొబైల్ యాప్, వాట్సాప్ హెల్ప్ లైన్ ను 7993485111 నెంబర్ ఏర్పాటు చేశారు. ఈగల్ టీం యువతీ యువకులను
మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా కాపాడుతూ శక్తి టీం మహిళలకు, యువతులకు, పిల్లలకు రక్షణ కల్పిస్తూ యువతకు దిశానిర్దేశం చేస్తూ వారికి మంచి భావి భవిష్యత్తునిస్తుంది. రేపటి దేశ భవితకు పునాదులు యువతే అయితే ఆ యువత భవితకు రక్షణ కవచం ఈ ఈగల్ అండ్ శక్తి టీమ్స్. మాదక ద్రవ్య మాఫియాకి మరణ మృదంగం ఈగల్ టీమ్. స్త్రీ శక్తిపై అరాచకాలు చేసే కిరాతకులకు సింహాసనం ఈ శక్తి టీమ్.